నమస్తే అనురాధ చౌదరి గారు. సరే. ఇప్పుడు ఈ ఈ నేపథ్యంలో మనం 498 సెక్షన్ ఏదైతే మాట్లాడుకుంటామో ఈ నేపథ్యంలో ఈ ఎవరైతే భర్తలు బాధితులు అయిన సందర్భంలో వాళ్ళు ఎలా బయటపడతారు? వాళ్ళ ఈ కేసుల నుంచి ఎవరైతే భార్య వైపు నుంచి వచ్చిన కేసుల్ని ఎలా ఎదుర్కొని ఎలా బయటపడగలుగుతాడు? ఇస్ దర్ ఎనీ పాసిబిలిటీ? పాసిబిలిటీస్ అంటే ఉన్నాయండి పాసిబిలిటీస్. మా ఈ సెక్షన్లో 498 ఏ సెక్షన్లో భర్తలు నిజంగానే బయటపడాలంటే మిస్యూజ్ గురించి మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం కదా. అలా మిస్యూజ్ చేస్తూ ఆ విధానంలో గనక భార్యలు గనక పెట్టారంటే కేసు పెట్టారంటే భర్త గ్యారంటీగా బయటపడడానికి ఛాన్సెస్ ఉంటాయండి. కాకపోతే లాంగ్ ప్రాసెస్ ఉంటుంది దీనికి. ఇది లాంగ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎట్లా అంటే ఫస్ట్ వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, అక్కడ కంప్లైంట్, తర్వాత ఎఫ్ఐఆర్, ఎంక్వైరీ, దాని తర్వాత అదే మనకి ఇస్తారు వాళ్ళకి మీడియేషన్ ఉంటుంది. మీడియేషన్ తర్వాత ఎఫ్ఐఆర్ తర్వాత ఛార్జ్ షీట్, అలా కోర్టుకి వెళ్ళి ఆ ప్రాసెస్లో వీళ్ళకి 2 years 2.5 years కూడా పట్టేస్తుంది. అయితే ఇదే ప్రాసెస్లోనే అంటే ఈ కాలంలోనే భర్తల వైపు నుంచి కానీ భార్యల వైపు నుంచి కానీ పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో పెద్దవాళ్ళు కనుక కూర్చుని సాల్వ్ చేస్తే ఆమె కనుక వెనక్కి తీసుకోగలిగితే కేసు పెద్దవాళ్ళు సాల్వ్ చేస్తే వెనక్కి తీసుకోగలిగితే ఆ అబ్బాయికి రిలీఫ్ వస్తుంది, బయటపడిపోతాడు. ఒకటి లేదు అలా కాదు, అట్లా కాకుండా ఇలా ఇచ్చింది కాబట్టి నేను ఇంకా ఉండను, లేదు నేను కూడా ఉండను అనే అమ్మాయి అనుకుని అబ్బాయి అనుకుని విడాకులు తీసుకున్న సమయంలో కనుక విడాకులు తీసుకుంటే ఆ ఆర్డర్ని తీసుకెళ్ళి మనం కోర్టులో ప్రొడ్యూస్ చేసి దాని ద్వారా కూడా మనము రిలీఫ్ పొందేటట్టు చేయొచ్చు. అండ్ లోక్ అదాలత్ అని ఉంటుంది. లోక్ అదాలత్ ద్వారా ఈ ఇద్దరు వెళ్ళి అక్కడ నేను కేసు పెట్టాను వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్తే అమ్మాయి ఎవరైతే కంప్లైంట్ ఉంటుందో ఆ కంప్లైంట్ వెళ్ళి నేను కేసు వెనక్కి తీసుకుంటున్నాను, నా భర్త మీద పెట్టింది కేసు అని చెప్పంటే అప్పుడు కూడా రిలీఫ్ దొరుకుతుంది ఈ అబ్బాయికి. అయితే ఇదంతా ఒక గందరగోళ పరిస్థితుల్లో అవుతుంది. ఎందుకు కేసు పెట్టడం, వాళ్ళు ఇప్పుడు కేసు పెట్టేస్తారు, అమ్మాయిలు వెళ్ళి కేసు పెట్టేస్తారు, అది ఈజీ వాళ్ళకి. కేసు పెట్టిన తర్వాత ఈ అబ్బాయి పరిస్థితి ఏంటి, మెంటల్ కండిషన్ ఎలా ఉంటుంది? ఆఫీస్కి వెళ్తే అదే ఉంటుంది, ఇంట్లో ఉంటే అదే ఉంటుంది, తింటున్నప్పుడు కూడా అదే మనసులో కేసు ఉంది అని. ఇప్పుడు మేము లాయర్స్, మేము కోర్టుకి వెళ్తాం, అది మా విధి, అది మా డ్యూటీ కాబట్టి మేము వెళ్తాం. పోలీసులు ఉన్నారు, వాళ్ళ డ్యూటీ కాబట్టి అది చేస్తారు. కానీ ఒక సాధారణ వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, కోర్టుకు వెళ్ళడం, ఒక కేసులో ఇరుక్కోవడం, ఒక కేసుని ఫేస్ చేయడం అనేది చాలా మెంటల్ టెన్షన్తో కూడుకున్న పని అన్నమాట. అలాంటి పని వల్ల ఒక వ్యక్తి జీవితం కంప్లీట్గా నాశనం అయిపోవడం కూడా ఇవాళ రేపు చూస్తున్నాం. మొన్న ఈ మధ్యలో కర్ణాటకలో ఒక అబ్బాయి పెద్ద వీడియో కూడా చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. వైఫ్ ఆయన మీద చాలా కేసులు పెట్టింది, మెయింటెనెన్స్ కూడా ఇస్తూ కోర్టుకి తిరగలేక చాలా డబ్బులు ఖర్చు పెట్టుకుని తన జీవితాన్నే పణంగా పెట్టేశాడు, అంటే ఆత్మహత్య చేసుకున్నాడు. అలాంటి ఆత్మహత్యలు అబ్బాయిలు ఎంతమంది చేసుకుంటున్నారో, ఉద్యోగాలు పోయి ఉద్యోగాల్లోకి వెళ్ళలేక వీళ్ళు అరెస్టులు చేయించి వీళ్ళు పెట్టిన మెంటల్ టార్చర్కి ఈ సెక్షన్ వచ్చింది మహిళలు మెంటల్ టార్చర్ నుంచి రక్షించబడడానికి, కానీ ఇది అబ్బాయిలకి మెంటల్ టార్చర్గా మిగిలిపోయిందని నేను చెప్తున్నాను. ఈ ప్రాసెస్లో మీరు ఏదైతే లోక్ అదాలత్ అని అంటున్నారో ఈ లోక్ అదాలత్కి అసలు ఈ కోర్టుకి పోలీస్ స్టేషన్కి వెళ్లకుండానే లోక్ అదాలత్ని సంప్రదించవచ్చా? అంటే లేదండి, పోలీస్ స్టేషన్కి వెళ్తేనే ఆ కేసు కోర్టు వరకు వెళ్తుంది. కోర్టుకి వెళ్ళిన తర్వాత లోక్ అదాలత్కి రిఫర్ చేస్తారు వాళ్ళు. డైరెక్ట్గా లోక్ అదాలత్లో లేదు. ఇప్పుడు ఇలాంటి కేసులు వచ్చినప్పుడు శిక్షలు ఎలా ఉంటాయి? ఇలాంటి కేసుల్లో మినిమం 3 సంవత్సరాలు శిక్ష ఉంటుంది. మినిమం 3 సంవత్సరాలు శిక్ష ఉంటుంది. అయితే నాకు వచ్చిన ఒక కేసుని చెప్పదలుచుకున్నాను. ఒక అమ్మాయి, ఆ అమ్మాయికి పెళ్ళైంది, 1 year అయింది, కానీ వాళ్ళిద్దరూ కలుసుకొని ఉండట్లేదు. ఆ అబ్బాయి ఇంపార్టెంట్ అని ఈ అమ్మాయి అంటుంది, కాదని ఆ అబ్బాయి అంటాడు. పెద్దలందరి మధ్యలో ఇది తీర్మానం జరిగింది. ఎవరు కూడా అబ్బాయిలు నేను ఇంపార్టెంట్, ఈ అబ్బాయి ఇంపార్టెంట్ అంటే ఒప్పుకుంటారా? అంగీకరించరు కదా. అలాంటి సిచ్యువేషన్లో ఆ అబ్బాయి అంగీకరించి
అవును నేను ఇంపార్టెంటే, తల్లి నాకు వదిలే అని చెప్పి 80 లక్షలు ఇచ్చి ఆ అమ్మాయికి భరణంగా వదిలించుకున్నాడు. అంటే అలాంటి కేసులు కూడా ఉన్నాయి. ఎందుకు అలా జరిగిందంటారు? ఆ అబ్బాయికి ఆ అమ్మాయి పెట్టిన టార్చర్ అలాంటిది. నేను ఇంపార్టెంట్ అని సమాజంలో ఒప్పుకున్నా నాకేం పర్వాలేదు. పర్వాలేదు నేను ఇంపార్టెంట్ అన్నా, నాకు ఎవరన్నా నేను ఇంపార్టెంట్‌నో కాదో నాకు తెలుసు. నాకు పర్వాలేదు. కానీ ఇలాంటి భార్య మాత్రం వద్దు. ఇవాళ ఇంపార్టెంట్ అన్నది రేపు మర్డరర్ అంటది. తర్వాత రేపిస్ట్ అంటది. ఏమైనా అంటుంది. నాకు ఈ భార్య మాత్రం వద్దు సరే అని కోర్ట్‌లో ఇంపార్టెంట్ కరెక్టే అని చెప్పి ఒప్పుకొని, ఆ అమ్మాయికి 80 లక్షలు కూడా ఇచ్చి వెనక్కి వెళ్ళిపోయే రోజులు కూడా కేసులు కూడా ఉన్నాయి నా దగ్గర. అంటే ఇప్పుడు ఇది ఒక విధంగా ఇది గెలుపు అనుకోవాలనా? ఓటమి అనుకోవాలనా? ఇక్కడ కుటుంబ వ్యవస్థలో అంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ సిస్టంలో ఇది గెలుపు ఓటములు అనేవి ఏమి ఉండవండి. ఇప్పుడు నేను గత 15 ఏళ్ళుగా చేస్తున్నాను నా ప్రాక్టీస్‌లో. చాలా కేసులు చూశాను. నేను గెలిచానా, ఓడానా అనేది కాదు ఇంపార్టెంట్ కాదు. మీకు కాదు. వాళ్ళకి కూడా గెలిచా అంటే రిలీఫ్ అంతే. ఒక అంటే నేను ఇలాంటి మెంటల్ టెన్షన్ నుంచి బయటకొచ్చాను. చాల్లే అటు భార్య అయినా, భర్త అయినా, విడాకులైనా కూడా. సరే విడాకులయిపోయింది. బావుంది నాకు. ఇప్పుడు నేను కుటుంబ వ్యవస్థలో గనక ఇద్దరి మధ్యలో అంటే పెళ్ళైపోయిన తర్వాత భార్య భర్తలు ఇద్దరి మధ్యలో ఏదైనా చిన్న క్లాష్ వచ్చి అది పెద్దది చిలికి గాలివానగా అయినప్పుడు ఎవరి లైఫ్‌లు వాళ్ళు లీడ్ చేస్తే కూడా మంచిదే. ఎందుకంటే ఈ కేసులు పెట్టుకుని వాళ్ళు పోలీస్ స్టేషన్‌లు, కోర్టులు చుట్టూ తిరిగి, వీళ్ళు కోర్టులు, పోలీస్ స్టేషన్‌ల చుట్టూ తిరిగి అటు కుటుంబాలు నాశనం అయిపోయి, పిల్లలుంటే పిల్లలు కూడా నాశనం అయిపోయి, ఇలాంటివన్నీ చేయకుండా ఇష్టం లేకపోతే ఎవరి లైఫ్‌లు వాళ్ళు లీడ్ చేయడం మంచిదని నా అభిప్రాయం.